వీడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మానేస్తాడో అప్పుడే మేము వీడికి సపోర్ట్ చేస్తాం అనే బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఒక వర్గం, వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా, అది జరగదు, కంపల్సరీగా జరగదు. ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాకపోవచ్చు, కానీ గుణవంతుడు. నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతున్నాడు. నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు, కానీ అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గే టైపే కాదు. నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ కూడా ఆయన దూరం కాడు. అది వైసీపీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా అందరినీ ఈక్వల్గా చూస్తాడు. ఓన్లీ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆయన వ్యతిరేకం. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒకడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు. అసలు ఆయన మీద ఒక తప్పు అనడానికి కానీ ఎలా నోరొస్తుందో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మన్యం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు తిరగడానికి ఒక ఫ్యాన్ ఉంటుందని, వెలగడానికి ఒక బల్బు ఉంటుందని కూడా తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళ కరెంట్ అనేది తెలియదు. అలాంటి వాళ్ళ ఇళ్లలో కరెంట్ వచ్చేలా చేసి, వాళ్ళ బతుకుల్లో ఒక వెలుగు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన్యం ప్రజల గురించి ఆలోచించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి అల్లూరి సీతారామరాజు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. మొన్న అందులో క్రికెట్ అని ఒకటి జరిగింది, లేడీస్ అందరూ అందులో ఇండియా గెలిచింది, వాళ్ళందరినీ సత్కరించారు. ఆయన సొంత డబ్బులు 84 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా, ఆ రోజు అక్కడ ఒక అమ్మాయి లేచి మా ఊరికి రోడ్డు లేచారంటే అప్పటికప్పుడు అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజుల్లో ఓన్లీ గెలిచిన తర్వాత అసెంబ్లీలో చేయించే ప్రమాణ స్వీకారమో లేకపోతే అక్కడ గవర్నర్ చేయించే ప్రమాణ స్వీకారం తప్ప, జనరల్ గా మధ్యలో ఎప్పుడైనా పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిచి ప్రమాణ స్వీకారం చేయించడం నువ్వు చూసావా? పవన్ కళ్యాణ్ గారు చేశారు. వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి చివరిలో జాతీయ గీతం పాడించి పంపించారు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అలాంటి నాయకుడు గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అవతలోడు ఎంత పెద్దోడైనా నేను కూడా తప్పుగానే మాట్లాడడానికి నేను రెడీ. మా అమ్మా నాన్న తర్వాత నేను అత్యంత అభిమానించే నాయకుడు నాకు పవన్ కళ్యాణ్ గారు. అంటే చెప్పాలి అంటే ఏం చెప్తారు? నిజాయితీపరుడు. ఈ రోజుల్లో అంతకు మించిన నిజాయితీపరుణ్ణి రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ నువ్వు ఎక్కడ వెతికినా దొరకడు. డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనివాడు. అతని వల్ల అందరూ మారతారు తప్ప అతను ఎవరి ప్రలోభం వల్ల మారే వ్యక్తి కాదు.